ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దాం. తేజస్విని. హాయ్ సుమా, నా పేరు తేజస్విని. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నా ప్రాపర్ గుజరాత్. ఓకే, కానీ ఇక్కడ సెటిల్ అయిపోయారు మీరు. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, చిట్ చాటింగ్, క్రాకింగ్ జోక్స్. ఓకే. ఝాన్సీ. హాయ్ సుమా. హాయ్, నా పేరు ఝాన్సీ. నేను చందానగర్ నుండి వచ్చాను. అండ్ నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ అండ్ చిట్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్. వెరీ వాట్ నైస్ హాబీస్. సౌజన్య. హాయ్ సుమా, నా పేరు సౌజన్య. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd year చదువుతాను. నా హాబీస్ వచ్చి సింగింగ్, డాన్సింగ్, ఇంకా అందరితో నవ్వించాలని నా ధీమా. ఐ మీన్ ఏం చేస్తుంటావు దానికోసం? నేనే నవ్వుతా ఉంటాను, అందుకు అందరు నవ్వుతా ఉంటారు. అవతల వాళ్ళు చూసి నవ్వేస్తారు అనమాట. బాగుంది. నవనీత. హాయ్ సుమా. హాయ్, నా పేరు నవనీత. నేను ముషిరాబాద్ నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd year చదువుతున్నాను. అండ్ నా హాబీస్ వచ్చి అందరితో కలిసిపోవడం, అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉండడం అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం. ఓకే. ఈ మధ్య అన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లోనే ఉంటున్నాయి. కూడా మీరు బయట ఎంజాయ్ చేస్తున్నారా? అవునా? లేదు, చాలా మంది ప్రపంచం అంతా ఫోన్ లోనే ఉండిపోతోంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేస్తున్నారు. మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ కూడా అన్ని అందులోనే. ఆన్లైన్ షాపింగ్ అయినా ఆన్లైన్ లోనే, పెళ్ళైనా ఆన్లైన్ లోనే, విడాకులైనా ఆన్లైన్ లోనే అయిపోతూ ఉన్నాయమ్మా. ఈ ఫైలింగ్ మ్యామ్, ఈ ఫైలింగ్ అన్ని అందులోనే జరిగిపోతూ ఉన్నాయి. ఓకే, సరే, మీ అందరికి 10 పాయింట్స్ చేస్తున్నాం, తీసేసుకోండి. ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకంటే ఈ రోజు February 29th 4 సంవత్సరాలకు ఒకసారి పాపం పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. అలాగని చెప్పి 4 సంవత్సరాలకి సరిపడే కేక్ ఒకటేసారి, 4 సంవత్సరాల పార్టీ ఒకటేసారి జరుపుకునేరు. నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎనీవే, హ్యాపీ బర్త్డే, ఎంజాయ్. పెట్టుకోండి. 1 2 3 గో. సౌజన్య రైట్ సైడ్ లో ఉంది. నవనీత ముందరే ఉంది, అక్కడే. అయిపోయింది, అవుట్. దా నవనీత, ఇలా వచ్చి 10 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. ఒక తండ్రికి కొడుక్కి మధ్య కాన్వర్సేషన్ అన్నమాట. అయితే తండ్రి ఏమంటాడంటే, ఆ రోజు కొడుక్కి ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ ఎలా రాసావురా అని అంటే, బాగానే రాశాను కానీ అని అంటాడు. ఎందుకు బాగా రాయలేవా అని అడిగాడు. అని అంటే లేదు రాశాను కానీ అని మళ్ళీ అంటాడు. ఎందుకు అలా అని, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని తండ్రి అడుగుతాడు. అడిగితే 5 questions వచ్చాయి అని చెప్తాడు. అయితే ఎన్ని అటెంప్ట్ చేసావు అని అంటే, మీద 2 కింద 2 తప్ప అన్ని అటెంప్ట్ చేశాను. అంటే ఒకటే చేశాడు వచ్చిన 5లో. కానీ అని బాగా చెప్పాడు. కానీ ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళి నవనీత. రెడీ 1 2 3 గో. అమ్మ, మెట్ల మీద అంతా కూర్చోకూడదమ్మా. గుడికి ఎక్కువ తిరుగుతున్నట్టున్నాను. వెళ్ళమ్మా. ఒకళ్ళనొకళ్ళు బాగా కౌగిలించుకుంటున్నారు. తేజస్విని స్ట్రైట్, లెఫ్ట్ రైట్, స్ట్రైట్. అటు. తేజు స్ట్రైట్ తేజు. సౌజన్య రైట్. తేజు దగ్గర. ఝాన్సీ లెఫ్ట్. స్ట్రైట్ ఇల్లు. ఝాన్సీ స్ట్రైట్. అటు ముంగ. సౌజన్య రైట్.
రైట్ దగ్గరున్నావు. అయిపోయింది. సౌజన్య అవుట్ అయింది. వచ్చేయి సౌజన్య వచ్చేయి. సో నీకు 15 పాయింట్లు. నేను ఒక చెప్తాను వినండి. ఒక టీచర్ స్టూడెంట్ తో అడుగుతుంది ఒక చార్ట్ చూపించి, దీంట్లో తాతాలు ఎక్కడున్నాయిరా అంటే స్టూడెంట్ అంటాడు, మేడం తాతలు ఇక్కడ ఎందుకు ఉంటారు, ఇంట్లో ఉంటారు అంటాడు. ఆవిడ అడిగింది ఏంటి అసలు? అదేం తాతలు? గుడింతాల్లో రాశారు అనమాట చార్ట్ పైన. తెలుగు టీచర్ అన్నమాట ఆవిడ. ఆహా, ఇందులో తాత ఎక్కడుందిరా అని అడిగితే తాతలు ఇంట్లో ఉంటారబ్బా అన్నాడా వాడు? అలాంటాడే అయి ఉంటాడు. 1 2 3 గో. వచ్చే తేజస్వినికి ఈ రౌండ్ లో ఫుల్ పాయింట్స్ వచ్చాయి. 25 అండ్ ఝాన్సీ 20. నువ్వు అడగమ్మా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, ఏంటి చీరకి 1000 రూపాయలు కూడా కాదు, 2000 పెట్టి కొన్నావేంటి అంటే భార్య వైఫ్ అంటుంది, 1,00,000 రూపాయలు కూడా విలువ చేయని నిన్ను మా నాన్న నీకు 2 లక్షలు కట్నం ఇవ్వలేదా అని. సూపర్ అసలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెళ్ళండి. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రోజా గారు. పక్కన పిక్చర్స్. రోజా ప్రియమణి. నవనీత. గోలీమార్. గోలీమార్. చూద్దాం. రోజా గారు ప్రియమణి వాళ్ళ మదర్ గా యాక్ట్ చేసిన సినిమా కదా, వాళ్ళకి మగవాళ్ళంటే పడదు. నో, తీసుకోండి 6. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో నిజంగానా? ఇది నిజమని ఎంతమంది నమ్ముతున్నారు? కమాన్ చేతులు ఎత్తండి. ఎక్స్పీరియన్స్ అయితే లేదు. పెళ్ళయిందా? ప్రేమ అయిందా? మరి ఎలా చెప్తున్నారు? అసలు వైల్డ్ గెస్. నువ్వు అసలు చెయ్యొద్దు. నువ్వు మాట్లాడు. నువ్వు చెయ్యొద్దనే లేదు అసలు. నువ్వు ఎలా చెప్తున్నావు? అంటే సినిమా చూసాం కదా అందుకు చెప్తున్నా. సినిమా చూసి చెప్పడం కాదు, రియాలిటీలో ఇప్పుడు న్యూస్ పేపర్లు ఎన్ని చూడట్లేము. ఆడవాళ్ళ గురించి ఎన్ని చూడట్లేదు మనం. ఉత్తి పుణ్యాన్ని మోసం చేసేస్తున్నారు తల్లోయ్. ఉండేటువంటి వాళ్ళకి ఏంటి కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ కేసులన్నీ ఉత్తి పుణ్యాన్ని కూడా వాడేసుకుంటున్నారు కొంతమంది. సో ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది, కానీ నువ్వు చెప్పినట్టు అటు కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కాస్త ఎక్కువ కాబట్టి నువ్వెందుకు చెయ్యొద్దావు? అందరినీ చూస్తున్నాం కదా. ఇదిగో ఈయన పాపం ఎంత అమాయకుడు. వాళ్ళని చూడు అసలు, వాళ్ళు చూడు అసలు. అదిగో ఆ కూర్చున్న వాడు చూడు. కాదు మరి మీ నాన్నగారు ఫ్యామిలీలో కాదు, ఫ్రెండ్స్. పక్క ఫ్యామిలీలో మగాళ్ళందరూ మోసగాళ్ళ. అమ్మ నా తల్లోయ్. నువ్వమ్మా ప్రెసెంట్ జనరేషన్ చూస్తున్నాం కదా. ఏంటో ప్రెసెంట్ జనరేషన్? నువ్వు కాదేంటి? అంటే ప్రెసెంట్ జనరేషన్ అబ్బాయిలను చూస్తున్నాం కదా, అలా చెప్తా. ప్రెసెంట్ జనరేషన్ అబ్బాయిలు ఎవరు మీ ఫ్యామిలీలో ఉన్నారు చెప్పు? మోసగాళ్ళు. మా ఫ్యామిలీలో ఎవరు లేరండి, పక్క ఫ్యామిలీలోనే. అంతేనా? ఆహా,
మా పక్క ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతే అంటున్నారట. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేరు, మీ ఫ్యామిలీలోనేనంట. ఎవరి కాళ్ళు గొప్పలు అట్లనే చెప్పుకుంటారు కదా. అట్లాగే చెప్పేసుకుంటారు. కానీ అలా చెప్పుకోకుండా ఉండాలి. మన తప్పులు మనం గ్రహించాలి, అవతల వాళ్ళ గొప్పలు మనం గ్రహించాలి. అప్పుడే మనం గొప్ప వాళ్ళము. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే ఇంత చెప్పినా ప్రేమంటే ఏమిటో తెలీదే. నీకు బుద్ధి లేదే, బుద్ధి లేదు. నట్టెట్లో ముంచేసి పోతారే. మీ బొంద ఈడు కూడా ఇంతే. మీ తలకాయ ఏం కాదు. చెప్తే వినరు. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలీదే. నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే. అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే. ఈడు కూడా ఇంతే. ఎందుకు పోడు పోతాడు. మీరు ఇలా మాట్లాడితే తప్పకుండా పోతాడు. దగ్గరికి రాకుండా పోతాడు. అబ్బా, ఇలా మాట్లాడిన వీళ్ళే చూడండి 2 సంవత్సరాల్లో పెళ్లి శుభలేఖ తీసుకొని వచ్చి మన దగ్గర నాకు పెళ్ళండి అని చెప్తారు. మరి 2 సంవత్సరాలు చేసుకుంటారు. అంతవరకు వెయిట్ చేయరా? 2 సంవత్సరాలకే చేసుకుంటామా అంటున్నా. ఓ అలాగా. నెక్స్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు. పక్కన పిక్చర్స్. ఈ కుక్క ఏ సినిమాలో కనిపించింది? ఈ కుక్క పోనీ ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేమైనా చెప్పగలరా? కుక్క ముద్దు పేరు. ఝాన్సీ. లవ్లీ. మీ ఇంట్లో కుక్క? మూవీ పేరు. మూవీ పేరు లవ్లీయా? సరే చూద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఏ ఊపుతున్నారే. That is the wrong answer. -6. ఎవరికైనా తెలుసా? తెలుసా అని నేను అడుగుతున్నాను. తెలియదు. పేరు చెప్పమనగానే లవ్లీ, నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పడమే. ఎలా చెప్పావు లవ్లీ అని? గెస్ట్ అంటే లవ్లీ సినిమాలో ఆ కుక్క ఉంటుందా? రాజేంద్ర ప్రసాద్ అంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు. మరి కుక్క ఏది? నేను అనుకున్నా. టామీ సినిమా పేరు. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ రజనీకాంత్ గారు. పక్కన పిక్చర్స్. రజనీకాంత్ గారు అబ్బాసు. నవనీత. అది ఫస్ట్ బజార్ కొట్టావు, తర్వాత తల కొట్టుకుంటున్నావు. 10 9 8 7 6 లక్ష్మీ 5 4 నరసింహ. నరసింహ. ఓకే చూద్దాం. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా, నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. సింగమల్లె నువ్వు శిఖరము చేరు, నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా. ఓ మై గాడ్, ఇప్పటి వరకు నీ ఇమోషన్ నేను క్యారీ చేశాను తెలుసా. ఇప్పుడు నువ్వు నీ ఇమోషన్ క్యారీ చేయి. ఇప్పుడు నాకు 0 ఎమోషన్స్. సో
అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. రైట్ ఆన్సర్ 6. అమ్మా తెలుసా నీకు ఏంటి ఎలా 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 నరసింహ మూవీలో అతను అల్లుడి క్యారెక్టర్ చేశారు. మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? బజర్ ప్రెస్ చేసేటప్పుడు తను ప్రెస్ చేసేది. సరే బజర్ నొక్కడం తల కొట్టుకోవడం అంతా జరిగింది. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ భూమిక. సౌజన్య. ఒక్కడు. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అంటే ఒక్కడు సినిమాలో ఎక్కువ శాతం వాళ్ళ చార్మినార్ మీదే మనకి ఎక్కి కనిపిస్తూ ఉంటారు. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలి ఎక్కడే వసంతాలకేలి. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క. పక్కన పిక్చర్స్. దీక్ష అనుష్క ఇద్దరు కనిపించిన సినిమా. క్లూ కావాలా? చెప్పండి చెప్పండి. క్రిష్ గారు డైరెక్టర్. అల్లు అర్జున్ కూడా ఉన్నాడు అందులో. మనోజ్ కూడా ఉన్నాడు అందులో. అచ్చ బాబోయ్ ఇన్ని క్లూలు ఇచ్చాను నేను. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఛాన్సీ. వేదం. చూద్దాం. పోయిన పాయింట్స్ తిరిగి వచ్చాయి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. సుడసకగున్నవే సూపర్ గున్నవే సుడసకగున్నవే సూపర్ గున్నవే సుబ్బనాటి మరదలా సుదిలక ఉన్నవే. అయిపోయింది పాట అయిపోయింది. చిన్న బుజ్జి గుర్రం పిల్ల డాన్స్ చేసుకుంటూ వచ్చినట్టు క్యూట్. ఓకే ఫస్ట్ క్వశ్చన్. గోపీచంద్ అనుష్క హీరో హీరోయిన్లుగా వచ్చిన తొలి సినిమా ఏది? ఆప్షన్ ఏ లక్ష్యం, బి శౌర్యం. శౌర్యం. రాంగ్ ఆన్సర్. సరే సెకండ్ క్వశ్చన్. ఫిబ్రవరి 29న పుట్టిన వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఫిబ్రవరి 29న పుట్టిన వ్యక్తిని ఏమని పిలుస్తారు? పేరుతోనే పిలవాలి, ఇంకేమని పిలుస్తారు? ఆప్షన్స్. ఏ లీపెస్ట్ పర్సన్, బి లీపర్. లీపెస్ట్ పర్సన్. రాంగ్ ఆన్సర్. లీపర్ కరెక్ట్ ఆన్సర్. ఫిబ్రవరి 29న పుట్టిన వారిని లీపర్, లీప్లింగ్ అని కూడా అంటారంట.
అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల. త్రిష నువ్వేమైనా అడుగుతాం అనుకుంటున్నావా నన్ను? మీ క్వశ్చన్స్ అయిన తర్వాత నేను కవిత చెప్తా. త్రిష ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది? బుజ్జిగాడు. రాంగ్ ఆన్సర్. వర్షం కరెక్ట్ ఆన్సర్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా 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 ఆ గోవిందా ఆ గోవిందా ఆ గోవిందా ఆ గోవిందా ఈ గోవిందా. ఫిబ్రవరి 29న పుట్టిన వారు ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవాలి అనుకుంటే ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్స్. ఏ ఫిబ్రవరి 28, బి ఫిబ్రవరి 27. 28. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. 3111. 3 మెంబర్స్. ముగ్గురు దగ్గర 111. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 29 రాదు కాబట్టి ఆ డేట్ న పుట్టిన వారు ఫిబ్రవరి 28 నాడు గాని మార్చి 1 నాడు గాని తమ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఈ రోజు చాలా మంది జరుపుకుంటూ ఉన్నారు. అలా జరుపుకోవాలనుకుంటే జరుపుకోవచ్చు. ఫిబ్రవరి 28 గాని మార్చి 1 గాని. తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ కీర్తి రెడ్డి, బి అమీషా పటేల్. ఏ కీర్తి రెడ్డి. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. ఏ వద్దు. ముగ్గురు 111. లీప్ సంవత్సరాన్ని మరో పేరుతో కూడా పిలుస్తారు. అది ఏ పేరు? లీప్ ఇయర్. లీప్ సంవత్సరం అన్నా లీప్ ఇయర్ అన్నా ఒకటే కదా. మీరు సినోనిమ్స్ అడిగారు కాబట్టి లీప్ ఇయర్ అని చెప్పాను. ఇది సినోనిమ్ కాదు. తెలుగుది ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అంటారు. ఆప్షన్. నేను లీప్ సంవత్సరం అంటే నువ్వు లీప్ ఇయర్ అన్నావు. ఆన్సర్ చెప్పాగా. చలో కరెక్ట్ ఆన్సర్ చెప్పేసావు. ఇంకా ఆప్షన్స్ చెప్పలేము. ఇట్స్ కాల్డ్ యాజ్ ద బిస్కెట్ స్టైల్ ఇయర్. ఏ బిస్కెట్ ఇంటర్ క్యాలరీ ఇయర్ అని కూడా పిలుస్తారంట. కరెక్ట్. ఇంటర్ క్యాలరీ ఇయర్ లేదంటే బిస్కెట్ స్టైల్ ఇయర్. ఓకే కమాన్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. హే 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 మహేష్ బాబు హీరోగా వచ్చిన రాజకుమారుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ ప్రీతి జింటా, బి సిమ్రన్. ఏం ఫిలిం అన్నారు? మహేష్ బాబు హీరోగా వచ్చిన రాజకుమారుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సిమ్రన్. రాంగ్ ఆన్సర్. ప్రీతి జింటా కరెక్ట్ ఆన్సర్. బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. సెకండ్ క్వశ్చన్. ఇప్పటి వరకు భారతీయుల్లో అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వారు ఎవరు? కేరళలో. ఆ అరే పిల్లై పిల్లై పేరు తెలియదు. ఆయన గూగుల్ పిల్లేనా? కాదు పిచ్చై. ఈయన పిల్లై. పిల్లై కరెక్టే. ఆప్షన్స్ కావాలంటే తీసుకో, లేదంటే కాన్ఫిడెంట్ అయితే చెప్పేయి. పిల్లై.
కేరళలో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చెప్పండి. ఇప్పటి వరకు భారతీయులలో అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టి పెళ్లి చేసిన వారు ఎవరు? మొత్తం పేరు చెప్పాలా? చిన్న క్యూట్ గా పిల్ల ఎంత బాగుంది కదా. పిల్లగోలేంటి పిల్ల పిల్ల అంతే క్లాస్ లో కూడా అంతేనా? ఫ్యాకల్టీ బుర్ర తినేస్తుంది. కాదు చాలా. ఇప్పుడు ఏం చేయమంటావు? చూడండి ముద్దుగా సుమా అంటే బాగుంటది కదా, సుమా కనకాల అని చెప్తే బాగా, అలాగే పిల్లలు కూడా బాగుంటారు. సో కొంచెం పేరు చెప్తే ఓకే చేసేసుకోమంటావు? చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. సరే పేరు ఓకే చేస్తున్నాను. ఓకే అంటే కరెక్ట్. హలో, నేను చెప్పింది పేరు ఓకే చేస్తున్నాను, ఆన్సర్ రాంగ్ అని. అరే జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నాకు ఇవ్వవా. రిపేరు రిపేరు కరులుంగా. పిల్లయి కాదు గిల్లయి కాదు. అయ్యో కేరళలో ఒక నిమిషం చెప్తా. కేరళలో మంచిగా దుబాయ్ అన్నమాట, ఇక్కడికి వచ్చారు. ఎంత పెట్టాడు? ఎంతో పెట్టుంటారు, మనకు అన్ని చెప్తారా కమర్షియల్ అన్ని జనరల్ గా. అక్కడ మంచిగా మనీ 5, 10, 100 తెలీదు, నేను లెక్క పెట్టలేదు. 100 కోట్లు నేను లెక్క పెట్టలేదు కదా, లెక్క పెట్టి ఉండాల్సింది. అరే ఈ మధ్య కాలంలో సర్క్యులేషన్ లో ఎక్కువగా ఉండేటువంటి వీడియో అది, నేను కూడా చూశాను. వాళ్ళ అమ్మాయికి విపరీతంగా బోలెడన్ని నగలు పెట్టి మన బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ గారు ఏమో సెట్ చేసి రెగ్యులర్ గా వస్తూనే ఉంటున్నాయి. అందుకే ఎక్కువగా వాట్సాప్ చూడకూడదు. సరే ఇంతకీ ఎవరు అంటే, ఈయన పేరు సుబ్రత రాయ్. పిల్లయి 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 అన్నావు. రాయ్ 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 ఆయన పేరు అదా? అవును, పిల్లయి మార్చుకున్నాడు పేరు. అరే నాకు మార్చుకోక ముందు తెలుసు పిల్లయి అని. బాబు కాదు, విను. సహారా చీఫ్ సుబ్రత రాయ్ తన 2 కొడుకుల పెళ్లిని ఒకేసారి ఒకే పందిట్లో జరిపించాడు. దానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? 552 కోట్లు. ఈ పెళ్లి తంతు 2004లో జరిగింది. భారత సంతతికి చెందినటువంటి లక్ష్మీ మిట్టల్ 500 కోట్లు ఖర్చు చేసి తన మేనకోడలి పెళ్లిని జరిపించాడు. అలాగే 2004లో 350 కోట్లు ఖర్చు పెట్టి తన కూతురి పెళ్లిని జరిపించాడు. 2011లో కన్వర్ సింగ్ అనే రాజకీయ నాయకుడు తన కొడుకు పెళ్లికి 250 కోట్లు ఖర్చు పెట్టాడు. భారత సంతతికి చెందిన యూకే బిలియనర్ ప్రమోద్ అగర్వాల్ తన కూతురి పెళ్లి కోసం 130 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఇప్పటి వరకు భారత్ కి చెందిన వారిలో అత్యధికంగా ఖర్చు పెట్టిన పెళ్లి ఖర్చు 552 వాట్సాప్ గురించి ఒకటి చెప్తాను. సో అదనమాట విషయం. నీ పెళ్లికి ఎన్ని కోట్లు? అది వాళ్ళ పేరెంట్స్ అడిగితే తెలుస్తుంది. మనం డిపెండ్ అవ్వద్దు కదా. ఓకే, నేను అడుగుతుంది మీ ఆయన ఎన్ని కోట్లు కొనుక్కుంటాడు అది నేను అడుగుతున్నాను. మనం అంతా అన్ని కోట్ల గురించి ఆలోచించాలి, మనం ఈ కోట్ల గురించి ఆలోచించకూడదు. ఓకేనా? మా ఆయన 2 కోట్లు కొనుక్కున్నాడు. ఒకటేమో పెళ్లి రోజు వేసుకోవడానికి, ఇంకోటేమో కేరళలో జరుగుతున్న రిసెప్షన్ లో వేసుకోవడానికి. సరిపోయింది. నేను ఇప్పుడు వాట్సాప్ రెగ్యులర్ నిన్న మా బావగారికి అంటే జరిగిన ఇష్యూ ఇది. నిన్న బావగారికి పోస్ట్ జాబ్ వచ్చింది అనమాట. సో అక్క ఒక వేరే కజిన్ అక్క కంగ్రాచులేషన్ బావగారు ఫర్ యువర్ పోస్ట్ అని పెట్టారు. నేనేమనుకున్నాను, ముందు ఏదో పోస్ట్ అప్లోడ్ చేశారు, అది చాలా బాగుందేమో అనేసి మొత్తం వీడియోస్ అన్ని చూస్తానే ఎక్కడ కనబడట్లేదు. మా మమ్మీని అడిగితే, మమ్మీ ఎందుకు మమ్మీ అందరు కంగ్రాచులేషన్స్ పెడుతున్నారు అంటే, పిచ్చినానా మీ బావగారికి జాబ్ వచ్చింది, అదే పోస్ట్ నువ్వు వాట్సాప్ లో పడి పోస్ట్ అన్న మీనింగ్ మర్చిపోయావు కదా అనేసి అన్నారు. బాగుంది. అలా మనం వాట్సాప్ కి అంకితం చేసేసాం. అలా అనమాట. థ్యాంక్ యూ. వెల్కమ్. నిన్న అయిన తర్వాత అయినా గ్రహించాల్సింది, ఇవాళ కూడా ఆ వాట్సాప్ నీ కొంప ముంచుతుందని. గ్రహించకుండా మళ్ళీ ఆ వాట్సాప్ ని రిలై చేసుకుంటూ ఆప్షన్స్ తీసుకోకుండా నీతో వచ్చిన ఆన్సర్ చెప్పేసి ఏం పాయింట్లు రాకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ వాట్సాప్ గురించి జోక్ చెప్పి అదైనా చెప్పాను కదా, గుర్తొచ్చింది కదా. ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? వినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాగరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె
చేసావు. గుడ్ పర్ఫార్మెన్స్ బై ఝాన్సీ. చెప్పట్లు. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. నమస్కారం, నేనే. రెండు చెవుల్లోనూ నేను పువ్వులు పెట్టుకున్నానా అని ప్రేక్షకులు చూస్తున్నారు. ఒకసారి వీళ్ళ వైపు చూడండి, వాళ్ళకు కూడా ఉన్నాయి పువ్వులు. మేమందరం ఇలా రావడానికి కారణం ఏమిటో పిక్చర్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. మొదటి చిత్రం ఝాన్సీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3. భావన. కొంచెం ఉండుంటే ఆ పువ్వు నిజం అయ్యేది తెలుసా? చూద్దాం. యా భావన సేమ్ టు సేమ్ నీలాగే చెవిలో పువ్వు పెట్టుకొని వచ్చింది. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం నవనీత. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నేను చెప్తా. చెప్పు. రాజేంద్ర ప్రసాద్. చెవులో పువ్వు ఖాయం చేసుకో. -6. ఆ సినిమా పేరు కూడా అదే, రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసింది చెవులో పువ్వు. నెక్స్ట్ చిత్రం ఆ ఝాన్సీ. జ్యోతిక. సరే చూద్దాం ఉండు. కరెక్ట్ గా చెప్పకపోతే ఆ బోగన్ విల్ల నీ తలలో పెడదామని తెచ్చింది. లక్కీగా నువ్వు చెప్పేసావు, నీకు 6. నెక్స్ట్ చిత్రం తేజస్విని. 9. కాజల్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6. మరీ చెవులో మందార పువ్వు పెట్టుకుని వచ్చింది. గుళ్ళో పూజకి వెళ్ళినట్టుంది. నెక్స్ట్ చిత్రం సౌజన్య. నితిన్ కూడా చెవులో పువ్వేనా? ఆ శ్రీ ఆంజనేయం సినిమాలోని పోస్టర్ ఏదైనా అయి ఉంటుంది. కరెక్ట్ 6. నితిన్ కొంచెం ఇటు తిరుగు. మందారమేనా అది? నువ్వు అక్కడే ఉండి నేనే వచ్చి చూస్తాను. ఓ ఎర్ర మందారం. నెక్స్ట్ చిత్రం ఝాన్సీ. నిత్యా మీనన్. చూద్దాం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సో ఇవాళందరూ చెవులో పువ్వులు పెట్టుకొని వచ్చారు, మనము చెవులో పువ్వులు పెట్టుకొని వచ్చాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ ఇక్కడ పెట్టండి, దీన్ని కొట్టండి. మరి అంత గట్టిగా కొట్టద్దు, తర్వాత మీకు నెక్స్ట్ బర్త్డేకి గోల్డ్ ఉండవు. ఎంత ఈజీగా తెలిసిందా ఇప్పుడు? ఇప్పుడు అది ఇలా రానివ్వండి. ఇప్పుడు ఒక డైస్ తీసుకొని అది అందులో పడితేనే దీన్ని ఇక్కడ పెట్టండి. మళ్ళీ రండి, తీసుకోండి. సూపర్. పెట్టండి. బంతి వచ్చేసి ఆ బుడ్డలో పడితేనే అక్కడ పెట్టిన డైస్ కి పాయింట్లు, లేకపోతే మీరు డైస్ పెట్టినా మేము తర్వాత లెక్క పెట్టాం. ఓకే,
రెడీ 1 2 3 గో. ఆహా ఫస్ట్ నా అలాగే కొట్ట, సెకండ్ నా అలా కొట్ల. వెళ్ళు డైస్ తీసుకొని పరిగెత్తు. దొరకాడు. రెండు 4 6 8 డైస్ 8 బంతులు టోటలీ 16 అంటే 96 పాయింట్లు వచ్చాయి నీకు. కూల్ జగ్. One, 2, 3 go. Very good shot. ఒకటి అట్నుంచి వచ్చి పడింది. రెండు 4 6 8 9. సో ఈ 9 అక్కడ 9 లెక్క అంటే టోటల్ గా 18 అంటే 108. రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. అందరూ అలాగే ఆడుతున్నారు. ఫస్ట్ షాట్. అమ్మా జాగ్రత్త, మా బార్డర్స్ పగలగొట్టక. అమ్మా బార్డర్స్ పెట్టకమ్మా, కొంచెం అవతలకు పెట్టు. ఓకే. మైనస్. ఓకే. ఓకే, ఈ పెట్టిన ఈ డైసుల్లో ఒక డైస్ తీసేస్తున్నావు ఎందుకంటే ఈ బంతి అక్కడ పడకుండా ఇక్కడ పడింది. సో 2 4 6 7 2 4 6 7 14 అంటే నీకు 84 పాయింట్స్ వచ్చాయి. ట్రావెలింగ్ సెట్. నీ టార్గెట్ 101. ఆ పక్కన టార్గెట్ ఏంటో తెలుసా? 143. నీదేమో 43. చూద్దాం, ట్రై చేద్దాం నీకు. కానీ బాగున్నాయి స్కోర్స్. 143 43 134. రెడీ 1 2 3 గో. అదే 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 ఉప్పు. తేజు కమాన్, క్లాస్ చూసుకుందాం మనం. అది ఓ ఎస్.
కొట్టినట్టు అందులో వెళ్ళి పడింది. మెల్లగా ఆడు. ఎగిరింది ఎగిరింది. టైం అయిపోయిన తర్వాత పడినటువంటి ఆ ఒక్క బంతిని అలాగే ఇలా వచ్చి పడిన ఇంకో బంతిని నేను తీసేస్తున్నాను. 2 4 6 2 4 6 12 72 అండ్ టోస్టర్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సౌజన్య. విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు 4 బర్నర్ స్టవ్ అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. అండ్ బై బై. నువ్వు చూసావు అదే